అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అనమాట. ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మైక్రో గ్రీన్స్ అనమాట. మట్టిలో మైక్రో గ్రీన్స్ని ఎలా పెంచుకోవచ్చు, మెంతులతో మైక్రో గ్రీన్స్ అనమాట. ఇదే పద్ధతిలో మీరు మెంతి కూరని కూడా పెంచుకోవచ్చు. ఇంట్లోనే కుండీల్లో బాల్కనీలోనే పెంచేసేయచ్చు. చాలా ఈజీ అండి. సమ్మర్ కదా, జనరల్లీ మనకి మార్కెట్లో ఆకుకూరలు అనేవి ఎక్కువగా దొరకవు ఈ సీజన్లో, అండ్ దొరికినా కూడా ఫ్రెష్గా ఉండవు. ఈ పద్ధతిలో చేయండి. మెంతి కూరని చాలా సింపుల్గా ఇంట్లో పెంచేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవి నానబెట్టి మూటలో కట్టి పెట్టుకున్న మెంతులు అనమాట. ఓవర్ నైట్ మెంతులు నానబెట్టేసేసి ఆ నానిన మెంతుల్ని శుభ్రంగా కడిగేసేసి కాటన్ క్లాత్లో మూట కింద కట్టుకుని కాస్త తడిపి ఒక బాక్స్లో పెట్టేసేయండి. సాయంత్రానికి చిన్న చిన్నగా మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసేయండి. ఈ మెంతుల్ని నాటుకుంటే గనక చాలా త్వరగా మెంతి కూర ఈజీగా కుండీల్లో పెరిగిపోతుంది. పాట్ మిక్సింగ్ చేసుకోండి. ఇందులో మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఇవి 3 కూడా ఈక్వల్ పోర్షన్స్లో తీసేసుకుని కుండీల్లోకి ఇలా సర్దేసుకోండి. ఇప్పుడు వాటరింగ్ చేసేసుకుని ఇలా కుండీలోకి పలుచగా మెంతుల్ని పరుచుకోవాలి. మీరు మెంతి కూరని చేసుకునే పని అయితే గ్యాప్స్ ఎక్కువ పెట్టుకోండి. అదే మైక్రోగ్రీన్స్ కింద కట్ చేసేసుకోవాలి అనుకుంటే దగ్గరికి మెంతులు వేసేసేయచ్చు. ఇప్పుడు ఈ మెంతుల పైన కూడా కొంచెం వాటరింగ్ చేసేసేయండి. పైన ఒక చిన్న పొరలాగా మట్టిని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు వాటరింగ్ చేసేసుకుని తర్వాత ఈ కుండీ పైన ఇలా కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసేసి 24 అవర్స్ పాటు అలా వదిలేసేయండి. మధ్యలో 2 పూట్ల వాటరింగ్ చేసుకోవాలి. కంప్లీట్గా 1 డే తర్వాత మొలకలు అనేవి పైకి రావడం స్టార్ట్ అవుతాయండి. ఖచ్చితంగా మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా వాటర్ స్ప్రే చేయాలి. అండ్ ఈ కుండీని మీరు మరీ మండు టెండ్లో పెట్టకూడదు. సమ్మరే కాబట్టి షేడెడ్గా పెట్టినా కూడా చక్కటి మొలకలు వచ్చేస్తాయి, మొక్కలు కూడా వచ్చేస్తాయి. వన్స్ ఇలా మొలకలు పైకి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పైన మీరు ఏమీ కవర్ చేయాల్సిన పని లేదండి. వాటంతట అవే పెరిగిపోతాయి. బట్ వాటరింగ్ మాత్రం కంపల్సరీగా చేయాలి. చూడండి, కుండీ నిండుగా మైక్రోగ్రీన్స్ అనేవి ఫుల్గా వచ్చాయి కదా. 2 ఆకులు బయటికి విచ్చుకునేంత వరకు మైక్రోగ్రీన్స్ ఉంచుకుని ఆ తర్వాత కట్ చేసేసుకుని వంటల్లోకి వాడుకోవచ్చు. కసూరి మేతిని ఎలా అయితే మనం కూరల్లోకి వాడతామో అదే విధంగా వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రోజువారీ కూరల్లోకి కాస్త కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మైక్రోగ్రీన్స్లో. మనం మెంతులు నానబెట్టిన దగ్గర నుంచి మైక్రోగ్రీన్స్ తయారవడానికి 7 రోజుల సమయం పడుతుందన్నమాట. 7 రోజుల్లో మైక్రోగ్రీన్స్ అనేవి వచ్చేస్తాయి. వీటిని మీరు మెంతికూర కింద కూడా చక్కగా పెంచేసుకోవచ్చు. ఎటువంటి బేసిక్ గార్డెనింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఇలా బ్యాచెస్ వైజ్ ఒక కుండీ తర్వాత ఒక కుండీలోకి మెంతి కూరని ఈజీగా ఇంట్లోనే బాల్కనీలోనే పెంచుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా మెంతి కూరని ఇంట్లో పెంచి చూడండి ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తూ.